నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కర్ణాటక మంత్రి బోస్రా, మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మండా వెంకటేశ్వరరావు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు బంధు సంపూర్ణంగా ఇవ్వడం జరిగిందని, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రైతు బంధుకు సంబంధించి తప్పుడు ప్రచారాలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. కాగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్ని పథకాలను కాంగ్రెస్ సంపూర్ణంగా పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు. రాజకీయాల్లో జనమంతా ఈ మోదీ గవర్నమెంట్ లో అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసి వాడు ఫెయిల్ అవ్వడం వలన జనంలో రాజకీయంగా అపనమ్మకం వచ్చింది. కాబట్టి ఏమైనా గ్యారంటీ ఇచ్చి ఆ గ్యారంటీ ద్వారా మనం జనానికి విశ్వాసం కలిగించాలని చెప్పి కర్ణాటకలో మా ఏఐసిసి మళ్ళా స్టేట్ గవర్నమెంట్ ఉన్నటువంటి మా నాయకులు 5 గ్యారంటీలు ఇచ్చి 5 గ్యారంటీలని గవర్నమెంట్ రాగానే ఆ ప్రకారం నేను కూడా ఒక సచివ సంపుట మంత్రి ఉండటం వలన అర్ధ గంటలో మేము నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఈ గ్యారంటీలన్నీ కూడా 56,000 కోట్లు 56,000 crores దానికి మన గ్రాంట్ పెట్టి స్టార్ట్ చేస్తుంది. అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా 15 అంటే 16 అని అలా ప్రతి స్కీమ్లోనూ పెంచుకున్న పోయింది గుర్తు చేస్తూ మీరు మాటలు చెబుతూ కాలం గడిపినది ఒక పక్క ఉంటే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఛాలెంజ్గా అప్పటికే సర్ప్లస్ లో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణ రాష్ట్రంగా చంద్రశేఖరరావు గారు చెప్పుకున్నటువంటి రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చిన అధికారాన్ని అదృష్టవశాత్తు గద్దెనెక్కినటువంటి చంద్రశేఖరరావు గారిని ఫలితం ఇళ్ళదైనా ఫలితం అనుభవించింది టిఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని చేసి అదృష్టం వచ్చిందని నిలుపుకోగా ఇవాళ వ్యవస్థలో అభాష పాలైనటువంటి చంద్రశేఖర్ గారికి చెప్పక తప్పక కాబట్టి 7.5 లక్షల కోట్ల రూపాయలు సర్ప్లస్ రాష్ట్రాన్ని నష్టంలో దించి, ఇది మీ అందరినీ కూడా కొంచెం ఓపిక రాయాలని కూడా నేను కోరుతున్నాను. స్పీచ్లో మాట్లాడుతున్నాం కానీ ఇవాళ మీ విపులంగా చెప్పాలని చూస్తున్నాను. 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి 45,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు బాకీలతో అన్ని శాఖలు వదిలిపెట్టినటువంటి సందర్భంలో కూడా ఛాలెంజ్ ధైర్యంతో ఈ స్కీమును ప్రకటించిన సందర్భాన్ని గుర్తు చేయడం కోసం ఇంత చెప్పాను. అంత నష్టాలు అంత ఇబ్బందులు ఉన్నా దుబారా ఖర్చులతో అనుకున్నదే ఒక నవాబులాగా ప్రకటించినటువంటి సహచరులు చంద్రశేఖరరావు గారు చేసినటువంటి విధానాలని సక్రమం చేసి సరైనటువంటి గాడిలో నిజాయితీగా నడిపితే నడవచ్చనే ధైర్యంతో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇవాళ మీ ముందు పెట్టడం కాదు. అధికారం వచ్చిన రోజున చంద్రశేఖరరావు గారు ఏం చెప్పారు? 7.5 కోట్లు నేను రైతాంగానికి ఇస్తే, రైతు బంధుకు వస్తే ఇవ్వలేదు అని ఇవాళ మాట్లాడుతా ఉన్నారు. నేను ఒకటి ముందు గుర్తు చేస్తున్నా. ఆయనకు మళ్ళీ సవాళ్ళు రాజీనామాలు నేను మాట్లాడినా కానీ 7.5 లక్షల వేల రూపాయలు రైతు బంధంలో మీరు వేశారన్నారు కదా. మీరు దిగిపోయే రోజున ఆ 7.5 కోట్లు మీరు తీసుకెళ్లారా? ఏం చేశారో చెప్పాలి. ఈ గవర్నమెంట్ కి, కాంగ్రెస్ గవర్నమెంట్ కి, రేవంత్ గారి నాయకత్వం గవర్నమెంట్ కి 3.5 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ లో మీరు వెళ్ళిపోయినారు. ఇది బయటికి సరిగ్గా రావట్లేదు. 3.5 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ లో ఈ ప్రభుత్వాన్ని కనుక రైతు బంధులో మీరు 7 నియోజకవర్గాల్లో ఎక్కడికి వెళ్ళి ప్రచారం చేసినా ప్రజలు
కాంగ్రెస్ అభ్యర్థి